హే, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? మనోహరి ఎవరితో గొడవ పడుతుంది అమర్? ఇంకెవరితో? ప్రచండతోనే. ఈరోజు మనోహర్ పని అయిపోయినట్టే మిస్సమ్మా. అడిగేది నిన్నేరా. నువ్వెక్కడికెళ్తున్నావో, ఎవరిని కలుస్తున్నావో తెలుసుకోవడానికి అమరేంద్ర ఈ పరికరాన్ని పెట్టాడు. మనోహరి ఏం మాట్లాడట్లేదేంటి? తనకేమైనా అయి ఉంటుందా? మనోహరి ఎందుకు సైలెంట్ అయిపోయింది రాథోడ్? బగ్గు గురించి తెలిసిపోయిందేమో. నా శక్తితో ఇది పని చేయకుండా చేశాను. దీన్ని మళ్ళీ పనిచేసేలా చేస్తాను. అమరేంద్రకి అనుమానం రాకుండా మాట్లాడు. ఏయ్, మాటలు రావా? గుళ్ళోకొచ్చి చుట్ట కాలుస్తున్నావు. బయటకెళ్ళు. క్షమించమ్మా, వెళ్తున్నాను. థ్యాంక్ గాడ్. మనోహరి గుళ్ళోనే ఉంది అమర్. తనకేం కాలేదు. బయట తనకు ఎలాంటి థ్రెట్ లేదని అర్థమైంది కదా. ఇక రిలాక్స్ అవ్వబార్దు. అక్కడేదో జరిగింది రాథోడ్. మనోహరి మళ్ళీ తప్పించుకుంది. ప్రచండ ఏదో చేసుంటాడో. మనోహరి సేఫ్. చూశావా మనోహరి, నాకు శక్తులు లేవన్నావు. నీకే తెలియని దాన్ని నా శక్తితో కనిపెట్టి నిన్ను రక్షించాను. థ్యాంక్ యూ ప్రచండ. ఇంటి ముందు నువ్వు చేసింది కూడా సూపర్. ఇంక నువ్వు ఏం చేస్తావంటే? ఆగు, ఇక నుంచి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ మా మాంత్రికే చేస్తారు. ఆయన్ని మీరు అవమానించారు. ఎవడు వీడు? నాకే ఎదురు చెప్తున్నాడు. వాడు నా శిష్యుడు. వాడి మాటే నా మాట. ఇక నుంచి అన్నీ నేనే చేస్తాను. ఆ పిల్లని చంపి శక్తులను సొంతం చేసుకుంటాను. నువ్వు పదే పదే ఇక్కడికి రాకు. నీ మీద అనుమానం వచ్చిన అమరేంద్ర నా దాకా వస్తాడు. నేను చేసేది నువ్వు చూస్తూ ఉండంతే.